జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో చుక్కలు చూపించాలని వైసీపీ భావిస్తోంది. ఆ పని చేసేందుకు కొందరు సమర్థులను రంగంలోకి దింపింది. నియోజకవర్గాల వారీగా వారందరూ పని మొదలు పెట్టారు. ఏం చేస్తే పవన్ కళ్యాణ్ కు ఓటమి తప్పదు అనే కోణంలో ఆలోచించి అడుగులు వేస్తున్నారు. ఆ విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్తున్నారు. పిఠాపురంలో 3 రోజులు ఆయన మఖాం వేనున్నారు. పిఠాపురంలో తన గెలుపు కోసం ముఖ్యమైన నాయకులను కలవనున్నారు. మరోవైపు ఆయన్ను ఓడించేందుకు వైసీపీ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగ గీతను బరిలో నిలిపారు. ఆమెకు మంచి పేరుంది. మరీ ముఖ్యంగా కాపులు తమ ముద్దుపిడ్డగా ఆమెను చూస్తారు. ఇది వైసీపీకి కలిసొచ్చే అంశం. అలాగే ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్ఛార్జిగా సీఎం జగన్ నియమించారు. పిఠాపురంలో 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురంలో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ వైసీపీకి కలిసొస్తోంది. ఇందులో జనసేన వీక్. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పవన్ నమ్ముకున్నారు. వర్మను నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ మట్టిగడవడం ఖాయం. పైకి కనిపించే ప్రత్యర్థి వైసీపీ అయితే కనిపించని ప్రత్యర్థి వర్మ అని స్థానిక జనసేన నాయకులు అంటున్నమాట. టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని పిఠాపురం జనసేన నాయకులు వాపోతున్నారు. మరోవైపు పిఠాపురంలో వైసీపీ తమలో చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పవన్ ను ఓడించే సమరంలో అంతా ఏకతాటిపై నడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు సీఎం జగన్ తో మాట్లాడిన తర్వాత వంగ గీత గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. పిఠాపురంలో వైసీపీ పద్మ వ్యూహాన్ని రచిస్తోంది. పిఠాపురానికే పవన్ ను కట్టడి చేయాలనేది వైసీపీ ప్రధాన ఎత్తుగడ. కదిలితే ఏదో చేస్తారనే భయాన్ని పవన్ లో కలిగించే పనిలో వైసీపీ ఉంది. ఏదో 3 రోజులు పిఠాపురంలో పర్యటిస్తే తనను గెలిపిస్తారని పవన్ అనుకుంటే శాశ్వతంగా తనకు రాజకీయ సమాధి కట్టుకున్నట్లే. ఎన్నికలంటే కొంతమందితో మాట్లాడితే సరిపోతుందని భావిస్తే చేయగలిగిందేమీ లేదు. వైసీపీకి ధీటుగా అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో నాయకులు వివిధ పార్టీల కార్యకర్తలను సంతృప్తి పరచవలసి ఉంటుంది. అప్పుడు బరిలో నిలబడగలుగుతారు. అది ఏ మేరకు పవన్ చేయగలరనేది ముఖ్యం. ఏం మాట్లాడినా చూపే ఛానళ్లు ఉన్నాయి కదా అని ఓటరుకు వైసీపీ ₹1,00,000 ఇస్తోందన్న ఆరోపణలతో రాజకీయంగా ఒరిగేదేమీ ఉండదు. తానేం చేస్తాననేదే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుందని పవన్ గ్రహించాలి. అందుకు తగ్గట్టు వ్యూహాల్ని రచించాలి. ఇవేవి చేయకుండా పిఠాపురంలో 3 రోజులున్నా 30 రోజులున్నా ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోసారి ఓటమికే సిద్ధమైతే అది పవన్ కళ్యాణ్ ఇష్టం. కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ వ్యూహం అందరినీ కలుపుకుపోతున్న తీరు చూస్తుంటే పవన్ కు కీడు జరుగుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని